పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తారట. చంద్రబాబు తప్పు చేశారని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు. మీ భాగస్వామి పార్టీ అయిన బీజేపీ ప్రభుత్వం అయోధ్య విషయంలో తిరుమలను మోడల్గా తీర్చుకోమనడం నిజం కాదా అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ నిలదీశారు. స్థానిక బొమ్మూరులో ఉన్న వైసీపీ రూరల్ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్వామివారి పవిత్రతను గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతీశారు. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దడానికి ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారా? ఇప్పుడు తిరుమలలో ఈవో ఏ పని చేస్తున్నారో గత ప్రభుత్వంలో ఏవోలు అదే పని చేసేవారని పేర్కొన్నారు. గతంలో నిబంధనకు అనుగుణంగా లేకపోవడంతో 18 సార్లు రిజెక్ట్ చేశారు. భక్తుల మనోభావాలపై దారుణమైన నిందను చంద్రబాబు వేశారు. భక్తుల మనోభావాలపై చంద్రబాబు అబండాలు వేశారంటూ ఆయన మండిపడ్డారు. నింద వేయడం, మాట మార్చడం చంద్రబాబుకు అలవాటే. దీనిపై సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది మంచి ప్రభుత్వమని చంద్రబాబు అంటున్నారు. ముంచిన ప్రభుత్వమని ప్రజలు అనుకుంటున్నారన్నారు. 6 క్యూబిక్ మీటర్ల ఇసుక గతంలో 17,000 ఉంటే ఇప్పుడు 5 క్యూబిక్ మీటర్లు 45,000 రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. నిల్వ ఉంచిన ఇసుకను దొంగలించిన మీ పార్టీ నేతలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసేవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 3 ఐపీఎస్లను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా వైఫల్యాల మీద ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రజలకు వాస్తవాల్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలి. నిత్యం అసత్యాలతోటి ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేటి పాలకుడు ఇలా ప్రతి విషయంలోనూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ని ఆయన ఎంచుకున్నాడు. లేకపోతే పరిపాలకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు తానిచ్చిన మాట నుండి తప్పుకోవడం కోసం ప్రజల దగ్గర ఒక అబద్ధాన్ని, ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయిందని, నేను భయపడిపోతున్నానని, అంత భయపడాల్సిన పనేముంది చంద్రబాబు నాయుడు గారు? రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. రెడ్ బుక్ అంటే రాజ్యాంగబద్ధంగా పాలిస్తానని ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ స్థానంలో కూర్చున్నటువంటి మంత్రులు రెడ్ బుక్ అనేటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అట. ఎంత హేళనగా, అంటే ప్రజలంటే ఎంత చులకన, అధికారులంటే ఎంత చులకన. ప్రభుత్వాధికారి ఆ ప్రభుత్వంలో పనిచేస్తే పనిచేసిన అధికారుల పట్ల ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఉద్యోగాలు ఎంచుకుని, ఉద్యోగ రంగాన్ని ఎంచుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాత ప్రజాక్షేమం కోసం పనిచేసే అధికారులను వేధించేటువంటి తీరేదైతే ఉందో అది సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి, గర్హించాలని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. జూలై 17వ తారీఖున ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడల్ట్రేషన్ ఉందని గుర్తించారు. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారని 3 ట్యాంకర్లు మీరే చెప్తున్నారు. మరి ఈ పదార్థాలని లడ్డూలు ఎక్కడ వినియోగించారు? ఇది రాజకీయం కోసం తిరుమల కొండను వాడుకోవడం కదా. ఆ ప్రాయశ్చిత దీక్ష చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అపచారం ఏదైతే ఉందో, తిరుమలకు చేసిన అపచారానికి ప్రాయశ్చిత దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉచితమని పేరు పెట్టి 45,000 రూపాయలకి 6 క్యూబిక్ మీటర్ల లారీ 5 క్యూబిక్ మీటర్లు వెళ్తే ఇది ఏం ప్రభుత్వం అంటారు? ఇది మంచి ప్రభుత్వమా? ప్రజలకు చెప్పిన మాట అమలు చేయక ముంచిన ప్రభుత్వమా? ఇది ప్రజలు అనుకుంటున్నమాట. నేనంటుంది కాదు. విజ్ఞులైనటువంటి ప్రజలారా ఆలోచించండి. భారతదేశానికి ఒకే ఒక రాజ్యాంగం ఉంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి కట్టుబడే అందరూ కూడా పనిచేయాలి.